ఈ టాపిక్ కి వెళ్ళే ముందు క్రియేషన్ ఆఫ్ జిఫ్ ఇమేజెస్ అనే టాపిక్ కి వెళ్ళే ముందు ఫస్ట్ అసలు తెలుసుకుందాము ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి. ఓకే, సో మనం చూసినట్టయితే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఇమేజెస్ మనకు కనబడుతున్నాయి. ఒకటి జేపీఈజీ ఇమేజెస్, రెండవది పిఎన్జి ఇమేజెస్ అండ్ మూడవది జిఫ్ ఇమేజెస్. సో ఇప్పుడు ఫస్ట్ అసలు మనము ఈ జేపీఈజీ ఇమేజ్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఓకే, సో జేపీఈజీ ఇమేజెస్ అంటే జాయింట్ ఫోటోగ్రఫిక్ ఎక్స్పర్ట్స్ గ్రూప్. అండ్ మెయిన్ గా ఈ ఇమేజెస్ కి దీస్ ఇమేజెస్ హ్యావ్ సమ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, పిక్చర్ వెనకాల ఒక ఇమేజ్ మన కింద ఎగ్జాంపుల్ గా నేను ఒక ఇమేజ్ పెట్టాను. బర్డ్ ఇమేజ్ మనం పెట్టాము. ఇక్కడ ఈ బర్డ్ ఇమేజ్ కి వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది కనబడుతుంది మీ అందరికి. సో ఇలాంటి ఇమేజెస్ ని జేపీఈజీ ఇమేజెస్ అంటాం. ఓకే, నెక్స్ట్ పిఎన్జి ఇమేజెస్. పిఎన్జి ఇమేజెస్ మీన్స్ పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్. ఓకే, సో ఈ ఇమేజెస్ పిఎన్జి ఇమేజెస్ మెయిన్ గా బ్యాక్గ్రౌండ్ అనేది ప్లెయిన్ గా ఉంటుంది, ఎంప్టీ బ్యాక్గ్రౌండ్ విత్ అన్ ఇమేజ్. ఓకే, అండ్ మీన్స్ ఆ ఎంప్టీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటంటే ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ నేను ఒక బర్డ్ ని చూపెట్టాను. ఇంతకు ముందు జేపీఈజీ ఇమేజ్ లో పిక్ చూసాం, మనం ఒక ఇమేజ్ చూస్తున్నాం, ఇక్కడ బర్డ్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది. నెక్స్ట్ పిఎన్జి ఇమేజెస్ లో ఓన్లీ బర్డ్, వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు. సో ఇలాంటి ఇమేజెస్ ని మనము పిఎన్జి ఇమేజెస్ అంటాం. నెక్స్ట్ జిఫ్ ఇమేజెస్. సో ఈ జిఫ్ ఇమేజెస్ అంటే గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్ అండ్ దీస్ ఇమేజెస్ ఆర్ అసోసియేటెడ్ విత్ సమ్ యానిమేషన్ విచ్ మీన్స్ మూమెంట్. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అండ్ మస్ట్ హ్యావ్ 2 సీక్వెన్స్ ఇమేజెస్. అంటే ఎగ్జాంపుల్ లో ఇక్కడ ఒక బర్డ్ 1 ఉంది అండ్ బర్డ్ 2 ఉంది. ఈ రెండు కలిపి మనము దీనికి ఒక మూమెంట్ ఇచ్చి దీన్ని మనం జిఫ్ లాగా క్రియేట్ చేసాం. దిస్ ఈస్ కాల్డ్ ఎ జిఫ్ ఇమేజ్. ఓకే, సో ఇవాళ మన సెషన్ కూడా 2 పొజిషన్స్ ఉన్న బర్డ్, డిఫరెంట్ పొజిషన్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు. బర్డ్, ఈ బర్డ్ లో వింగ్స్ పైన, రెక్కలు పైన ఉన్నాయి అండ్ ఈ బర్డ్ 2 కి రెక్కలు కింద ఉన్నాయి, వింగ్స్ డౌన్ లో ఉన్నాయి. సో బర్డ్ 1 ప్లస్ బర్డ్ 2 ఈ రెండు కలిపి మనం ఒక జిఫ్ మూమెంట్ ఇక్కడ మిడిల్ పిక్చర్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇది మన టాపిక్ ఇవాళ. ఓకే, సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను గూగుల్ కి వెళ్తాను. ఓకే, సో ఇక్కడ నేను డెస్క్టాప్ కి వెళ్తున్నాను, గూగుల్ కి వెళ్తున్నాను. ఇక్కడ మనం గూగుల్లో బర్డ్స్ ఫ్లయింగ్ సీక్వెన్స్ ఫ్రీ అని టైప్ చేస్తున్నాను. మనకి ఇది టైప్ చేయగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్ ఇమేజెస్, జేపీఈజీ ఇమేజెస్ మనకి డిస్ప్లే అవుతున్నాయి, కనపడుతున్నాయి. సో నేను ఫస్ట్ పిక్చర్ నాకు కావాలి. ఈ ఫస్ట్ పిక్చర్ ని నేను డౌన్లోడ్ చేయాలి. సో దీన్ని నేను పిక్సబే వెబ్సైట్ లో డౌన్లోడ్ చేస్తాను. దీన్ని నేను పిక్సబే వెబ్సైట్ లో డౌన్లోడ్ చేస్తాను. పిక్సబే వెబ్సైట్ లో ఎందుకు డౌన్లోడ్ చేయాలి అంటే ఈ పిక్సబేలో ఒక 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవేంటంటే పిక్స్ క్లారిటీ, ఇమేజ్ క్లారిటీ అనేది చాలా బాగుంటుంది, పిక్సెల్స్ క్లారిటీ. అండ్ నెక్స్ట్ డౌన్లోడ్, ఫ్రీ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో నేను అది పిక్సబే మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఇమీడియట్ గా మనకి మన డౌన్లోడింగ్ పిక్చర్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ రైట్ సైడ్ లో ఫ్రీ డౌన్లోడ్ ఉంది ఆప్షన్. సో దాన్ని నేను క్లిక్ చేసుకుంటున్నాను. ఇందులో డౌన్లోడ్ ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను డౌన్లోడ్ అని క్లిక్ చేస్తాను. ఇమీడియట్ గా మన పిక్చర్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో నేను మళ్ళీ ఒకసారి బ్యాక్ గూగుల్ బంద్ చేస్తున్నాను.
నేను ఒకసారి బ్యాక్కి వెళ్ళి నా పిక్చర్ని చూస్తాను. ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది? ఇది డౌన్లోడ్స్లో ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఈ పిక్చర్ చూపిస్తాను మీకు. సో దిస్ ఈజ్ అ ప్రొసీజర్. ఇలా ఒక పిక్చర్ని, ఒక జేపీఈజీ ఇమేజ్ని ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ దీంట్లో ఇదేంటి? జేపీఈజీ ఇమేజ్. ఇది ఈ పిక్చర్లో మనం ఏం చూస్తున్నామంటే ఒకటే ఒక బర్డ్, వన్ బర్డ్. ఆ బర్డ్ డిఫరెంట్ పొజిషన్స్ లో ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ రెక్కలు పైకి, రెక్కలు సైడ్కి, రెక్కలు కిందికి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొజిషన్స్ లో ఒక బర్డ్ ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్ రోలో ఫస్ట్ బర్డ్ ఏదైతే రెక్కలు పైకి ఉన్న బర్డ్, అండ్ లాస్ట్ రోలో సెకండ్ బర్డ్ రెక్కలు కిందికి. ఈ రెండు బర్డ్స్ ని నేను సెలెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ సైజ్ ని క్రాప్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని డెస్క్టాప్ మీద ఉన్న UTA1 ఫోల్డర్ లో నేను ఇవి సేవ్ చేసుకుంటాను. సో అది ఎలా చేద్దామో చూద్దాం ఇప్పుడు. సో మనందరికీ తెలుసు, సెర్చ్ బాక్స్ ఉంటుంది మన సిస్టమ్ లో. ఇక్కడ మనము స్నిప్పింగ్ టూల్ అని టైప్ చేస్తున్నాం. SNIPPING స్నిప్పింగ్ టూల్ అని టైప్ చేయగానే, ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి రైట్ సైడ్ లో మనకు ఒక స్నిప్పింగ్ టూల్ డైలాగ్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇందులో మనము న్యూని క్లిక్ చేస్తాం. జస్ట్ నేను ఇక్కడ న్యూని క్లిక్ చేస్తున్నాను. ఇమ్మీడియట్ గా మీరందరూ కూడా అబ్జర్వ్ చేస్తుండొచ్చు, ఇక్కడ న్యూని మనం క్లిక్ చేయగానే మనకి బ్యాక్గ్రౌండ్ పిక్చర్, టోటల్ కంప్లీట్ పిక్చర్ అనేది సెలెక్ట్ అయింది, హైలైట్ అయింది. సో ఇందులో నుంచి నేను ఎగ్జాక్ట్ సైజ్ ఫస్ట్ బర్డ్, రెక్కలు పైకున్న బర్డ్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇమ్మీడియట్ గా ఇది సెలెక్ట్ చేయగానే ఈ డైలాగ్ బాక్స్ లో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, సేవ్. సో ఈ సేవ్ ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నాను. సేవ్ ఆప్షన్ ని క్లిక్ చేయగానే ఎక్కడ సేవ్ చేయాలి? సో నేను ఇంతకు ముందు మీకు చెప్పాను ఆల్రెడీ, డెస్క్టాప్ మీద UTA1 ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాను నేను. UTA1 ఫోల్డర్, దీంట్లో నేను bird1 అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసి క్లిక్ ఆన్ సేవ్. ఇదే ప్రొసీజర్ ఐఎమ్ రిపీటింగ్, నేను రిపీట్ చేస్తున్నాను. ఇదే ప్రొసీజర్ నెక్స్ట్ ఇంకో బర్డ్ కి. సో మళ్ళీ నేను సెర్చ్ బాక్స్ లోకి వెళ్ళి SNIPPING స్నిప్పింగ్ టూల్ అని టైప్ చేయగానే ఇమీడియట్ గా మనకి రైట్ సైడ్ లో ఒక డైలాగ్ బాక్స్ మళ్ళీ డిస్ప్లే అవుతుంది. ఇందులో మనము న్యూని క్లిక్ చేయాలి. ఇక్కడ న్యూని క్లిక్ చేయగానే ఇమ్మీడియట్ గా మనకి ఈ పిక్చర్ అంతా కూడా, సెలెక్టెడ్ పిక్చర్ అంతా కూడా హైలైట్ అవుతుంది. దెన్ ఇందులో నెక్స్ట్ ఎగ్జాక్ట్ సైజ్ తోని నేను ఈ సెకండ్ బర్డ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, దెన్ అగైన్ మళ్ళీ వన్స్ అగైన్ ఒకసారి మళ్ళీ సేవ్ బటన్ ని క్లిక్ చేస్తున్నాను. దీంట్లో ఆల్రెడీ UTA1 ఫోల్డర్ లోనే ఉన్నాను. దెన్ ఇందులో bird2 క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు ఇక్కడ వరకే మనం ఏం చేసాము, ఒక బర్డ్ తీసుకొని ఒక జేపీఈజీ పిక్చర్ బర్డ్ ని డౌన్లోడ్ చేసుకొని అందులో నాకు కావాల్సిన పొజిషన్స్ 2 బర్డ్స్ ని నేను సెలెక్ట్ చేసుకొని స్నిప్పింగ్ టూల్ ద్వారా సెలెక్ట్ చేసుకొని ఆ 2 బర్డ్స్ కూడా UTA1 ఫోల్డర్ లో సేవ్ చేసుకున్నాను. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి మనం ఒకసారి నేను ఇవి క్లోజ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను UTA1 ఫోల్డర్ ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి మనం సెలెక్ట్ చేసుకున్న 2 డిఫరెంట్ పొజిషన్స్ ఉన్న బర్డ్ ని సేవ్ చేసుకున్నాం. అది bird1 అండ్ bird2. సో నేను ఒకసారి ఇది ఓపెన్ చేస్తున్నాను, ఈ bird1 ని. ఓకే, సో ఇక్కడ మనం bird1 దీంట్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం, ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే
ఈ బర్డ్ వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, జేపీఈజీ ఇమేజ్ కాబట్టి. అండ్ బర్డ్ 2 ఇక్కడ కూడా మనకి వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ జేపీఈజీ బోత్ ఇమేజెస్ ని మనం పిఎన్జి ఫార్మాట్ కి కన్వర్ట్ చేస్తున్నాం. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ప్లెయిన్ లో ఉంటుంది మనకి. నేను ఆల్రెడీ మీకు ముందే చూపెట్టాను స్లైడ్స్ లో జేపీఈజీ ఇమేజ్ అండ్ పిఎన్జి ఇమేజ్ డిఫరెన్సెస్ చూపెట్టాను. సో ఇప్పుడు అదే చేస్తున్నాం మనం. ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న జేపీఈజీ ఇమేజ్ ని ఇప్పుడు పిఎన్జి ఫార్మాట్ కి కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, సో దానికి నేనేం చేస్తున్నానంటే జస్ట్ నేను మళ్ళీ ఒకసారి గూగుల్ కి వెళ్తున్నాను. గూగుల్ కి వెళ్ళి ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేసి ఎంటర్ కొడుతున్నాను. ఇమీడియట్ గా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైట్స్ వచ్చాయి. ఇందులో వెరీ 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 ఇంపార్టెంట్ పార్టిసిపెంట్స్ ఫస్ట్ సైట్, that is remove background from image, remove.bg. ప్లీజ్ మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోవచ్చు. remove.bg, దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్, మనకి ఇంపార్టెంట్ వెబ్సైట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి, జేపీఈజీ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఈ సైట్ ని యూజ్ చేస్తాం. సో నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇమీడియట్ గా మనకు ఒక పేజ్ డిస్ప్లే అయింది ఇక్కడ. సో రైట్ సైడ్, ఈ పేజ్ లో రైట్ సైడ్ మనకు వచ్చేసి ఇంపార్టెంట్ ఆప్షన్ కనిపిస్తుంది మనకి, అది అప్లోడ్ ఇమేజ్. సో దీన్ని నేను అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నా. అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇమీడియట్ గా నా బర్డ్స్ UTA1 ఫోల్డర్ లో ఉన్న బర్డ్ UTA1 లో ఫోల్డర్ లో ఉన్న బర్డ్ 1 అండ్ బర్డ్ 2 మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో నేను ఫస్ట్ ఇప్పుడు బర్డ్ 1 క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఓపెన్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇంతకు ముందు మన బర్డ్ కి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది కనిపించింది. ఇప్పుడు మనము ఈ remove.bg ద్వారా ఆ బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేసాం. ఓకేనా? సో ఇమీడియట్ గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి ఇది పిఎన్జి ఫార్మాట్ లో ఉంది. ఇప్పుడు ఈ పిక్చర్ మనం చూసే పిక్చర్ పిఎన్జి ఫార్మాట్ లో ఉంది. ఇలా రాగానే నెక్స్ట్ నేను రైట్ సైడ్ లో ఉన్న డౌన్లోడ్ ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నాను. సో మన పిక్చర్ డౌన్లోడ్ అయింది. మళ్ళీ నేను ఈ ప్రాసెస్ ని సెకండ్ బర్డ్ కి రిపీట్ చేస్తున్నాను. సో మళ్ళీ వన్స్ అగైన్ అప్లోడ్ ఇమేజ్ కి వెళ్ళాక ఇక్కడ మన ఫోల్డర్ లో UTA1 ఫోల్డర్ లో ఉన్న 2 బర్డ్స్ లో సెకండ్ బర్డ్ ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనము సెకండ్ బర్డ్ ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. ఫస్ట్ బర్డ్ లాగానే ఇది కూడా పిఎన్జి ఫార్మాట్ లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇమీడియట్ గా రైట్ సైడ్ లో ఉన్న డౌన్లోడ్ ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఈ రెండో బర్డ్ పిక్చర్ కూడా డౌన్లోడ్ అయిపోయింది. సో నేను మళ్ళీ ఒకసారి గూగుల్ ని క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మన డెస్క్టాప్ మీద డౌన్లోడ్స్ ఆప్షన్స్ లో 2 బర్డ్స్ డౌన్లోడ్ చేశాము. సో ఒక్కసారి మనం దాన్ని వ్యూ చేద్దాం. సో దిస్ ఈస్ బర్డ్ 1 which కన్వర్టెడ్ అయిన పిఎన్జి ఇమేజ్ బర్డ్ ఇది. నెక్స్ట్ బర్డ్ 2 ఇది పిఎన్జి ఫార్మాట్ లోకి కన్వర్ట్ అయిన బర్డ్ 2. సో ఇప్పుడు ఇప్పటివరకు మనం ఏం చేసాము, ఒక జేపీఈజీ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకొని అందులో 2 పొజిషన్స్ ఉన్న బర్డ్ ని తీసుకొని వాటిని పిఎన్జి ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ వరకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను పార్టిసిపెంట్స్. ఓకే, నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్
స్టెప్కి వెళ్తున్నాము ప్రొసీజర్కి. అది ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఏంటంటే డౌన్లోడ్స్లో ఉన్న పిఎన్జి ఫార్మాట్లో ఉన్న బర్డ్ 1 అండ్ బర్డ్ 2, బర్డ్ 2 అండ్ బర్డ్ 1 ఈ రెండు ఇమేజెస్ ని మనం జాయిన్ చేసి జిఫ్ మూమెంట్ ని క్రియేట్ చేస్తాం ఈ రెండు బర్డ్స్ లో. అది ఎలానో చెప్తాను నేను. ఓకే, సో నేను మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను, అన్ని క్లోజ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ గూగుల్ క్రోమ్కి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ ఫ్రీ జిఫ్ మేకర్ అని టైప్ చేస్తున్నాను నేను. టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇందులో మనము ఫస్ట్ సైట్, వెరీ 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 ఇంపార్టెంట్ సైట్, ప్లీజ్ పార్టిసిపెంట్స్ మీరు నోట్ చేసుకోవచ్చు ఎక్కడన్నా. ezziff.com అనే సైట్ ఓపెన్ చేసుకోవాలి మనము. సో మనం దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇమ్మీడియట్ గా ఒక పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 ఆప్షన్స్ మనకి. ఒకటి చూస్ ఫైల్స్, దెన్ అప్లోడ్ అండ్ మేక్ ఎ జిఫ్. ఈ 2 ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్. సో నేను ఇప్పుడు చూస్ ఫైల్స్ అని క్లిక్ చేస్తాను. ఓకే, చూస్ ఫైల్స్ అని క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్స్ లో ఉన్న బర్డ్ 1, అక్కడ 2 బర్డ్స్ కనిపిస్తున్నాయి. బర్డ్ 1 అండ్ బర్డ్ 2. సో నేను ఇప్పుడు ఫస్ట్ బర్డ్ 1 క్లిక్ చేసి కంట్రోల్ బటన్, పార్టిసిపెంట్స్ ప్లీజ్ కంట్రోల్ బటన్, విత్ ద హెల్ప్ ఆఫ్ కంట్రోల్ బటన్ బర్డ్ 2 ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనము బర్డ్ 1 అండ్ బర్డ్ 2 ని ఎట్ ఏ టైం కీబోర్డ్ మీద ఉన్న కంట్రోల్ బటన్ తోని 2 సెలెక్ట్ చేసి ఓపెన్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి అప్లోడ్ అండ్ మేక్ ఎ జిఫ్ దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఏమొస్తున్నాయి, ఇప్పుడు 2 బర్డ్స్ మనం సెలెక్ట్ చేసుకున్న బర్డ్ 1 అండ్ బర్డ్ 2 2 వచ్చాయి. కింద మనం ఒక డైలాగ్ బాక్స్ చూస్తున్నాం, యువర్ ఇమేజెస్ ఆర్ నాట్ ఈక్వలైజ్డ్. సో మనం ఇప్పుడు రీసైజ్ ఆర్ క్రాప్, డూ యూ వాంట్ టు ఆటోమేటికల్లీ క్రాప్ ఆర్ రీసైజ్ ఆల్ ఇమేజెస్ టు మ్యాచ్ ద స్మాలెస్ట్ వన్. సో ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఈ 2 బర్డ్స్ సేమ్ ఈక్వల్ సైజ్ గా లేవు. వీటిని రీసైజ్ చేయాలి మనం టు 2 ఈక్వల్ సైజ్ తేవడానికి. ఓకే, సో నేను ఇక్కడ రీసైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇంతకు ముందు 2 బర్డ్స్ ఎలా ఉన్నాయి రీసైజ్ కాకముందు, అండ్ ఇప్పుడు ఆ రీసైజ్ అయ్యాక ఎలా ఉన్నాయి, 2 డిఫరెన్సెస్ మీకు అబ్జర్వ్ చేస్తుండొచ్చు. సో ఈ 2 రీసైజ్ చేశాక మనకి కింద ఆప్షన్ ఒకటి ఉంది, మేక్ ఏ జిఫ్. సో అది క్లిక్ చేస్తున్నాను నేను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అబ్జర్వేషన్ ఎలా ఉంది అంటే, మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఓవర్లాప్, ఒక బర్డ్ 2 బర్డ్స్ ఓవర్లాపింగ్ లో ఉన్నాయి. ఓకే, మన కాన్సెప్ట్ ఏంటి, 2 బర్డ్స్ జాయిన్ చేసి జిఫ్ మూమెంట్ ఇవ్వడం. సో ఈ ఓవర్లాప్, ఒక దాని మీద ఇంకోటి అట్లా ఓవర్లాప్ ని అవాయిడ్ చేయడానికి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి మనకు సింపుల్ ఆప్షన్ ఉందండి. ఎఫెక్ట్స్ బాక్స్ లో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ ఇది. సెకండ్ బాక్స్ లో టిక్ మార్క్ ఇవ్వండి, డోంట్ స్టాక్ ఫ్రేమ్స్. అది టిక్ మార్క్ చేశాక మళ్ళీ ఒకసారి నేను మేక్ ఏ జిఫ్ అంట. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇంతకు ముందు ఓవర్లాప్ అయ్యాయి బర్డ్ 1 అండ్ బర్డ్ 2. ఇప్పుడు ఆ ఓవర్లాపింగ్ అనేది పోయింది, ఒకదాని మీద ఒకటి లేదు. 2 పొజిషన్స్ ఉన్న బర్డ్ ని
మనం కంబైన్డ్ జాయిన్ చేసాం. జాయిన్ చేసి దానికి ఒక జిఫ్ మూమెంట్ ఇచ్చాం. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. అక్కడ ఇంతకు ముందు ఓవర్లాప్ ఒకదాని మీద ఒకటి అర్థమైంది. ఇప్పుడు కరెక్ట్ గా జిఫ్ మూమెంట్ అనేది కరెక్ట్ గా వచ్చింది. ఓవర్లాపింగ్ అనేది అవాయిడ్ చేస్తున్నాము. వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ దట్ ఈస్ డోంట్ స్టాక్ ఫ్రేమ్స్. ఓకే, నెక్స్ట్ ఈ బర్డ్ మూమెంట్ చూస్తుంటే మనకి స్పీడ్ ఫ్రేమ్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. ఫ్రేమ్ రేట్ స్పీడ్ ఎక్కువగా ఉంది. సో దీన్ని కూడా కంట్రోల్ చేయడానికి, ఇలాంటి స్పీడ్ ను కూడా కంట్రోల్ చేయడానికి మనకు ఆప్షన్ ఉంది ఇక్కడ. అదేంటంటే డిలే టైం. డిలే టైం అనే ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫాల్ట్ గా మనకి 20 అని కనిపిస్తుంది. సో ఆ 20 అనేది ఎంత తక్కువ డిలే టైం 20, 10, 5 అలా డిలే టైం ఉంటే ఇక్కడ మన జిఫ్ పిక్చర్ అంత ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం స్లోగా కావాలి, ఇంకా కొంచెం స్లోగా మనకి ఆ పిక్చర్ మూమెంట్ అనేది స్లోగా ఉండాలి జిఫ్ ఇమేజ్ అనే దానికి మనము ఏం చేయాలంటే 50 రేంజ్ తీసుకోవచ్చు డిలే టైం, ఆర్ 70 రేంజ్ కూడా తీసుకోవచ్చు. అది మన చాయిస్, మన ఇష్టం అది. ఓకే, సో నేను ఇక్కడ 70 డిలే టైం తీసుకుంటాను. 70 తీసుకొని మళ్ళీ ఒకసారి మేక్ ఏ జిఫ్ అంటున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు పార్టిసిపెంట్స్, ఇంతకుముందు మన జిఫ్ పిక్చర్ ఎలా ఫాస్ట్ గా మూవ్ అయ్యేది, ఇప్పుడు ఎలా స్లోగా మూవ్ అవుతుంది. అండ్ ఎఫెక్ట్స్ బాక్స్ లో కూడా డోంట్ స్టాక్ ఫ్రేమ్స్ పెట్టక ముందు ఎలా ఓవర్లాప్ ఉండేది, పెట్టాక ఎలా ఉంది. సో ఈ విధంగా రెండు పొజిషన్స్, డిఫరెంట్ పొజిషన్స్ ఉన్న ఒక పిక్చర్ ని, ఒక ఇమేజ్ ని మనము బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి జిఫ్ పిక్చర్ గా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఫైనల్ గా మనకి సేవ్ ఆప్షన్ అని కనబడుతుంది. సో మనం సేవ్ ని క్లిక్ చేయగానే ఇమీడియట్ గా మన పిక్చర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది, సేవ్ అవుతుంది. సో నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. ఆ పిక్చర్ ని అబ్జర్వ్ చేద్దాం. మనం అది ఎక్కడ డౌన్లోడ్ అయింది, మన డౌన్లోడ్స్ లో ezziff.com. సో ఈ విధంగా మనము ఒక పిక్చర్ ని ఒక పిక్చర్ కి జిఫ్ మూమెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. జేపీఈజీ ఇమేజ్ తీసుకొని దాన్ని పిఎన్జికి కన్వర్ట్ చేసుకొని 2 డిఫరెంట్ పొజిషన్స్, రెక్కలు పైకి రెక్కలు కిందికి ఉన్న బర్డ్ ని మనము ఈ విధంగా జిఫ్ ని క్రియేట్ చేసాం. భవానీ మేడం సార్ ఆ రిమూవ్ బీజీ ఈ జిఫ్ మేకర్ ఇంకోసారి రీక్యాప్ చేయండి మేడం. ఓకే సార్, కొందరికి రీక్యాప్ కావాలంటున్నారు. రీక్యాప్ నేను ఫస్ట్ నుంచి చేస్తున్నాను సార్ ఇక్కడ పీపీటీస్ లో. సరే మేడం, బట్ ఓన్లీ పీపీటీ వర్బల్ గా చేస్తారా, ప్రాక్టికల్ గా చేస్తారా? ఓకే సార్ నేను మళ్ళీ కూడా చూపిస్తాను. ఇది స్నిప్పింగ్ టూల్ కావాలంటే వర్బల్ గా చూపియండి. రిమూవ్ బీజీ. ఓకే సార్, ఓకే నేను ఓకే సార్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి గూగుల్కి వెళ్తున్నాను. గూగుల్కి వెళ్ళి ఇక్కడ ఫ్రీ జిఫ్ మేకర్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎలా జిఫ్ ని క్రియేట్ చేయాలనేది. ఫ్రీ జిఫ్ మేకర్ అని గూగుల్లో టైప్ చేయగానే మనకి ఇలా సైట్స్ అన్ని కూడా, ఆప్షన్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి. ఇందులో మొట్టమొదటి ఆప్షన్ అది ezziff.com. ezziff.com ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక మనకి ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది. ఇందులో మనము చూస్ ఫైల్స్ ని క్లిక్ చేసుకోవాలి. చూస్ ఫైల్స్ లో మనం ఇందులో చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్ బర్డ్ 1 అండ్ బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్స్ లో బ్యాక్గ్రౌండ్ బర్డ్ 1 అండ్ బర్డ్ 2
జస్ట్ bird 1 and control button మళ్ళీ ఒకసారి చెప్తున్నాను bird 1 ప్లస్ కంట్రోల్ బటన్ bird 1 తోని కంట్రోల్ బటన్ తోని bird 2 ని కూడా సెలెక్ట్ చేసుకుంటాం మనం bird 1 and bird 2 and click on open క్లిక్ చేసుకొని upload and make a gif సో ఇక్కడ మనకి 2 birds కనిపిస్తున్నాయి ఇవి సైజ్ ఈక్వల్ సైజ్ గా లేవు సో రెండు కూడా ఈక్వల్ సైజ్ కావాలి అంటే ఇక్కడ మనకి యువర్ ఇమేజెస్ ఆర్ నాట్ ఈక్వల్లీ సైజ్డ్ డూ యూ వాంట్ టు క్రాప్ ఆర్ రీసైజ్ ఆల్ ఇమేజెస్ టు మ్యాచ్ ద స్మాలెస్ట్ వన్ అని ఇక్కడ మనకి ఒకటి మెసేజ్ కనిపిస్తుంది సో నేను ఇక్కడ రీసైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను ఇమీడియట్ గా మనకి రెండు బర్డ్స్ కూడా ఈక్వల్ సైజ్ లో రీసైజ్ అయ్యి ఈక్వల్ సైజ్ లో కనిపిస్తున్నాయి ఓకే సో నేను ఫస్ట్ ఇక్కడ నాకు ఒక ఆప్షన్ ఉంది మేక్ ఏ జిఫ్ ఇమీడియట్ గా నేను మేక్ ఏ జిఫ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే bird 1 and bird 2 రెండు కనిపిస్తున్నాయి మనకి అక్కడ ఓవర్లాప్ ఒకదాని మీద ఒకటి మూమెంట్ ఉంది జిఫ్ మూమెంట్ ఉంది బట్ రెండు ఒకట్లాగా కనిపించట్లేదు అక్కడ మనకి రెండు డిఫరెంట్ లాగా కనిపిస్తున్నాయి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటి అవి ఓవర్కమ్ చేయడానికి అవాయిడ్ చేయడానికి నేను ఈ ఎఫెక్ట్స్ లో సెకండ్ ఆప్షన్ తీసుకుంటున్నాను అది టిక్ మార్క్ చేసుకోవాలి డోంట్ స్టాక్ ఫ్రేమ్స్ సో నేను దాంట్లో టిక్ చేస్తున్నాను టిక్ చేసి మళ్ళీ మేక్ ఏ జిఫ్ అంటున్నాను ఇప్పుడు క్లియర్ గా మనకి మూవ్ అవుతుంది బర్డ్ కనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఓవర్లాపింగ్ అనే ప్రాబ్లం కూడా లేదు రెండు బర్డ్స్ టూ డిఫరెంట్ బర్డ్ పొజిషన్స్ ఉన్న బర్డ్ ఒక బర్డ్ లాగా మూమెంట్ జిఫ్ మూమెంట్ కనిపిస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఫాస్ట్ గా ఉంది మూమెంట్ స్పీడ్ ఒక జిఫ్ ఇమేజ్ స్పీడ్ ఎలా కంట్రోల్ చేయాలి ఈ స్పీడ్ ని మనం కంట్రోల్ చేయాలంటే మనకు ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ డిలే టైం ఈ డిలే టైం ఆల్రెడీ డిఫాల్ట్ గా 20 చూపిస్తుంది ఇక్కడ మనకి సో ఎంత తక్కువ ఉంటే 20 10 5 30 అలా ఉంటే అలా మనకి టైప్ చేస్తుంటే ఇక్కడ ఆ మూమెంట్ ఫాస్ట్ మూమెంట్ జిఫ్ ఇమేజ్ కనపడుతూ ఉంటుంది సో మనం దీన్ని కొంచెం స్లో చేయాలంటే స్పీడ్ ఇక్కడికి వచ్చేసి డిలే టైంలో 70 ఇచ్చి మళ్ళీ ఒకసారి మేక్ ఏ జిఫ్ సో ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తుండొచ్చు మీకు ఈ స్పీడ్ ఈ ఇమేజ్ యొక్క జిఫ్ ఇమేజ్ యొక్క స్పీడ్ అనేది కంట్రోల్ అయింది ఇక్కడ రెడ్యూస్ సో స్లో మూమెంట్ ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ స్లో మూమెంట్ లో ఉంది ఫాస్ట్ కావాలి అంటే తక్కువ డిలే ఎంత తక్కువ 10 కానీ 20 కానీ 30 కానీ 40 కానీ అదే మీకు స్లో కావాలి ఈ జిఫ్ మూమెంట్ స్లో కావాలి అంటే ఇక్కడ మనకి రేంజ్ అనేది కనిపిస్తుంది 1/100 సో 80 70 80 90 50 అది డిపెండ్స్ అపాన్ మన చాయిస్ ఓకే అండ్ ఫైనల్ గా ఇంకొకటి కూడా మెయిన్ గా గమనించేది ఏంటంటే నేను ఫ్రీ జిఫ్ మేకర్ ఈజెడ్ జిఫ్ ఆ సైట్ ఓపెన్ చేసుకోగానే bird 1 bird 2 కంట్రోల్ బటన్ అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ కంట్రోల్ బటన్ తోని మళ్ళీ ఒకసారి సెలెక్ట్ కూడా చేసుకోండి ఎట్ ఏ టైం 2 బర్డ్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మనం కంట్రోల్ బటన్ యూస్ చేస్తాం అది కూడా గుర్తుపెట్టుకోవాలి అండ్ ఫైనల్ గా నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను ఇమీడియట్ గా after saving it you show them snipping tool once madam ఓకే సార్ ఓకే సో ఇక్కడ నేను సేవ్ చేశాను ఆల్రెడీ అండ్ సేవ్ చేసింది ఇప్పుడు ఎక్కడ ఉందో చూసుకుందాము నేను మళ్ళీ ఒకసారి గూగుల్ ని క్లోజ్ చేస్తున్నాను అండ్ డౌన్లోడ్స్ లో ఫస్ట్ ezziff.com జిఫ్ మేకర్ అనేది నేను ఓపెన్ చేస్తున్నాను
సో ఇది దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఇలా ఏ జేపీఈజీ పిక్చర్ అయినా 2 సీక్వెన్సెస్ పొజిషన్స్ ఉన్న పిక్చర్ ని మనం సింగిల్ గా జాయిన్ చేసి దానికి జిఫ్ మూమెంట్ అనేది క్రియేట్ చేసి చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, స్నిప్పింగ్ టూల్ ఎలా చేయాలి, ఎలా యూస్ చేయాలి. సో నేను జేపీఈజీ ఇమేజ్ ని డౌన్లోడ్ చేశాను కదా, ఫస్ట్ పిక్చర్ అది నేను ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఇది మనం ఫస్ట్ డౌన్లోడ్ చేసిన జేపీఈజీ ఇమేజ్. సో ఇక్కడ మనకి 2 బర్డ్స్ కావాలి, 2 పొజిషన్, డిఫరెంట్ పొజిషన్స్, రెక్కలు పైకి రెక్కలు కిందికి. సో నేను ఫస్ట్ రెక్కలు పైకి ఉన్న బర్డ్ అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ బర్డ్ కావాలి నాకు. అప్పుడు మనం ఇక్కడ సెర్చ్ లో స్నిప్పింగ్ టూల్ SNIPPING స్నిప్పింగ్ టూల్ అని టైప్ చేయగానే ఎంటర్ కొట్టగానే ఇమీడియట్ గా మనకి రైట్ సైడ్ లో ఒక డైలాగ్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇందులో న్యూ ఆప్షన్ ని క్లిక్ చేయగానే ఇమీడియట్ గా మన పిక్చర్ జేపీఈజీ పిక్చర్ హైలైట్ అవుతుంది. ఓకే, ఆటోమేటిక్ గా ఇది సెలెక్ట్ అవుతుంది. ఇందులో నుంచి ఎగ్జాక్ట్ గా మన పిక్చర్, మనకి సంబంధించిన మనకు కావాల్సిన పిక్చర్ కావాలి అంటే జస్ట్ డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఎగ్జాక్ట్ గా పొజిషన్ లో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే సేవ్ అనేది క్లిక్ చేసుకోండి. ఇక్కడ సేవ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ మీద UTA2 అనే ఫోల్డర్ కూడా నేను ఒకటి క్రియేట్ చేసుకున్నాను. సో దాన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ bird1 అని టైప్ చేసి సేవ్ ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నాను. సో ఇమీడియట్ గా మన బర్డ్ సేవ్ అయిపోయింది అక్కడ. నెక్స్ట్ ఇదే సేమ్ ప్రొసీజర్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను సెకండ్ బర్డ్ ని సెలెక్ట్ చేసుకోవడానికి. సో ఇక్కడ నేను టైప్ చేసి మళ్ళీ ఇక్కడ SNIPPING స్నిప్పింగ్ TOOL స్నిప్పింగ్ టూల్ అని టైప్ చేసి జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇమీడియట్ గా రైట్ సైడ్ లో మనకి డైలాగ్ బాక్స్ అనేది డిస్ప్లే అయింది. అందులో న్యూ ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నాను. అదే విధంగా సేమ్ ఈ పిక్చర్ అనేది హైలైట్ అయింది, సెలెక్ట్ అయింది. ఇందులో డౌన్ లాస్ట్ రోలో సెకండ్ పిక్చర్ ని సెలెక్ట్ చేస్తున్నాను ఎగ్జాక్ట్లీ. దెన్ సేవ్ ఆప్షన్ కి వెళ్ళి క్లిక్ చేస్తున్నాను. అక్కడ ఆల్రెడీ UTA2 ఫోల్డర్ లో ఉన్నాం మనం. ఇక్కడ bird2 ని క్లిక్ చేసి bird2 ని టైప్ చేసేసుకొని సేవ్ అంటున్నాం. ఇక్కడ క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు మనం bird1 అండ్ bird2 UTA2 ఫోల్డర్ లో పెట్టుకున్నాము. సో నేను అది ఓపెన్ చేస్తున్నా. ఫోల్డర్ లో bird1 అండ్ bird2 ఈ విధంగా స్నిప్పింగ్ టూల్ ద్వారా యూజ్ మనకు కావాల్సినటువంటి బర్డ్ ని ఇమేజెస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు టోటల్ ప్రొసీజర్ మళ్ళీ ఒకసారి నేను రికాప్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఒకటి జేపీఈజీ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ స్నిప్పింగ్ టూల్ యూజ్ చేస్తూ మనకు కావాల్సినటువంటి డిఫరెంట్ పొజిషన్స్ ఉన్న బర్డ్స్ ని సెలెక్ట్ చేసుకుంటాము అండ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటాము ఒక ఫోల్డర్ లో. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ జేపీఈజీ ఉన్న 2 బర్డ్స్ ని మనం PNG ఫార్మాట్ కి కన్వర్ట్ చేసుకోవాలి. bird1 bird2 అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు కూడా PNG ఫార్మాట్ కి కన్వర్ట్ చేసుకోవాలి అంటే చాలా ఇంపార్టెంట్. అది రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని గూగుల్లో టైప్ చేయాలి. టైప్ చేసేసి remove.bg
అనే ఆప్షన్ అక్కడ క్లిక్ చేసుకోవాలి. మనం క్లిక్ చేసుకొని ఆ ప్రొసీజర్ ఇంత ముందు ప్రొసీజర్ ద్వారా రెండు బర్డ్స్ ని కూడా PNG ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం మనం. అండ్ దెన్ ఫైనల్ గా లాస్ట్ స్టెప్ మనకి ఇంకొకెళ్ళి GIF మేకర్ ని టైప్ చేసుకొని అందులో వెరీ ఇంపార్టెంట్ ఇది ezgif.com వెబ్సైట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ దాంట్లో అండ్ అది సెలెక్ట్ చేసుకున్నాక కంట్రోల్ బటన్ తోని మన రెండు బర్డ్స్ ని బర్డ్ 1 అండ్ బర్డ్ 2 PNG బర్డ్స్ ని మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని మేక్ ఏ జిఫ్ అనాలి. మళ్ళీ దాని తర్వాత రీసైజ్ ఆప్షన్ ని యూజ్ చేయాలి. దెన్ మళ్ళీ మేక్ ఏ జిఫ్. దెన్ టు అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటవి, అది ఓవర్లాపింగ్ ఒకదాని మీద ఒకటి ఉండకుండా మనం డోంట్ స్టాక్ ఫ్రేమ్స్ ఎఫెక్ట్స్ దాంట్లో టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ స్పీడ్ ని కంట్రోల్ చేసుకోవాలి. స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి మనకి 1 to 100 రేంజ్ వరకు తక్కువ టైం తీసుకుంటే ఎక్కువ స్పీడ్ లో ఉంటాయి మన మూమెంట్ బర్డ్ ఇమేజ్ మూమెంట్స్. అండ్ ఎక్కువ టైం ఇస్తే తక్కువ మూమెంట్ బర్డ్స్ కి ఉంటుంది. అది మన ఇష్టం, మన చాయిస్ అది. సో అండ్ ఫైనల్ గా ఇలా మనము క్రియేట్ చేసుకుంటాం ఇది. అండ్ రెఫరెన్సెస్ కూడా మీకు remove.bg లింక్ ఇది. అండ్ కిందిది వచ్చేసి మనకి బర్డ్స్ ఫ్లయింగ్ సీక్వెన్స్ JPEG ఇమేజ్ డౌన్లోడింగ్ కి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ezgif.com ఇది మనకి జిఫ్ మేకర్ కి. సో థ్యాంక్ యూ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా క్రియేటింగ్ జిఫ్ ఇమేజెస్ అనే కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. సార్ మేడం చెప్పండి మేడం. సార్ any more no more madam. You have to upload that GIF in Google Drive. Okay sir. అదే Google Drive లో అప్లోడ్ చేసి పేస్ట్ చేసేయమంటే చెప్పించేయండి మేడం. Okay because many are newcomers now. Okay. So they need some the doubts regarding submission of assignments. So మీరు ఇప్పుడు Google Drive లో ఎట్లా అప్లోడ్ చేసేసి జస్ట్ పేస్టింగ్ మొత్తం. ఓకే సార్. సో నేను ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఒకసారి మీకు డౌన్లోడ్స్ లో ఈ జిఫ్ ఇమేజ్ చూపిస్తున్నాను. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ జిఫ్ ఇమేజ్ ని మనం అప్లోడ్ గూగుల్ డ్రైవ్ లో ఎలా అప్లోడ్ చేయాలి అండ్ UTA గూగుల్ ఫామ్ లో దీన్ని ఎలా పేస్ట్ చేయాలి అనేది ప్రొసీజర్ నేను ఒకసారి చూపిస్తున్నాను మీకు. ఓకే, సో దానికి నేను నా మెయిల్కి వెళ్తాను. గూగుల్కి వెళ్ళేసి మెయిల్కి వెళ్ళిపోతున్నాను నేను. జీమెయిల్ 4 hours సెషన్ జీమెయిల్ క్లిక్ చేసుకుంటున్నాను. 5ஆம் தேதி வந்து பத்மபிரியா கரெக்ட்டா? అయ్యో మనపాడమా எல்லாரும் பேரும். Shall we do for cotton boys? Yes, you can do. Okay, so ఇందులో very important ఇందులో నా మెయిల్. ఓకే, జస్ట్ 1 second. సో ఈ మెయిల్ పేజ్ లో నా మెయిల్ లో నేను 9 డాట్స్ కనిపిస్తున్నాయి. దాన్ని క్లిక్ చేసుకుంటున్నాను. ఇందులో గూగుల్ డ్రైవ్ ని క్లిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ లో లెఫ్ట్ ఆప్షన్ లో మనకి న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని ఫైల్ అప్లోడ్. ఓకే, ఇందులో డౌన్లోడ్స్ లో ఉంది నా ఫైల్. సో నేను డౌన్లోడ్స్కి వెళ్తున్నాను. దీంట్లో నా ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ ఓపెన్. సో ఈ ఫైల్ మీద నా ఫైల్ ఇక్కడ కనిపిస్తుంది. 1 అప్లోడ్ కంప్లీటెడ్. దాని మీద క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పిక్చర్ మీదనైనా వెళ్ళి రైట్ క్లిక్ తోని అట్లానైనా చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ ఈ బటన్ ని క్లిక్ చేస్తున్నాను నేను. అండ్ రీస్ట్రిక్టెడ్
ఎనీవన్ విత్ ద లింక్? సో ఇది నా పైన కనిపించే నా లింక్. ఇక్కడ నేను నా లింక్ ని కాపీ లింక్ అని క్లిక్ చేస్తున్నాను. బ్యాక్ టు ద మెయిల్, మళ్ళీ నా మెయిల్కి వెళ్తున్నాను గూగుల్ ఫామ్ కోసం. ఇక్కడ యూటీ వల్ల గూగుల్ ఫామ్ ఉంది. మనకి ఇక్కడ మెయిల్ అడ్రస్ ఇస్తున్నాను నేను. నా మెయిల్ ని టైప్ చేస్తున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ వెళ్తున్నాను. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అండి, సాల్యుటేషన్ అనేది మనం చూస్ చేసుకోవాలి, మిస్టరా మిస్సెస్, బికాస్ సర్టిఫికేట్స్ యూటీఏ వాళ్ళు ప్రోగ్రామ్ లో అసైన్మెంట్ సబ్మిట్ చేయగానే మనకి ఫైనల్ గా సర్టిఫికేట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది, అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు సెల్యుటేషన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మీ నేమ్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఈ రెండు కూడా మీరు కాన్సన్ట్రేట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ సెల్యుటేషన్ ని సెలెక్ట్ చేస్తున్నాను అండ్ నేమ్ కూడా బ్లాక్ లెటర్స్ లో టైప్ చేస్తున్నాను. జెండర్, నేమ్ ఆఫ్ ద స్కూల్, then teaching, graduate teacher, designation, then next district type select చేసుకుంటున్నాను. state Telangana, country Telugu medium and next ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను నేను. అండ్ ఫైనల్ గా సబ్మిట్ అంటున్నాను. ఇది నిన్నటిది కాబట్టి, ఇది నిన్నటి ఫామ్ కాబట్టి మనకి ఆ లింక్ అనేది అక్కడ సబ్మిట్ కావట్లేదు. సో ఇది ప్రొసీజర్. Okay, sir? Yes, okay, madam. Okay, fine, madam. Fine. Oh, thank you, Bhavani, madam. It was a wonderful session. Thank you, sir. Thank you, madam. It was very clear. I got many positive responses, and I have few doubts they have started. And I request all the participants, if you have any doubts, you can post in the chat box. Let us answer for that.